मातरम के 150वें वर्ष के उत्सव में प्रवेश करने वाले हैं। 150 वर्ष पूर्व वंदे मातरम की रचना और 1896 में गुरुदेव पहली बार इसे गाया था। साथियों, वंदे मातरम के गान में करोड़ों ఈరోజు మన నేషనల్ సాంగ్ వందే మాతరం రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మనమందరూ కూడా ఆ ఒక చాలా ఇన్స్పైరింగ్ పాటను ఈరోజు మళ్ళీ పాడడం జరిగింది. అంటే ఒక పాటకు అంత పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీను కొంచెం చరిత్రని గుర్తు చేసుకుంటే మనకు 1905లో మనకు బంగ్లాదేశ్ అంటే బెంగాల్ ఏముంది, ఆ బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా రెండుగా లార్డ్ కర్జన్ ఉన్నప్పుడు పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది. అది జరిగినప్పుడు అది ఒక రకంగా ఒకే కల్చర్తో ఉన్న వాళ్ళని, ఒకే భాషతో మాట్లాడే వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఐక్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో సో దాన్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత దానికి యాక్చువల్లీ మొత్తం మన దేశంలో మొత్తం ఒక కదలిక వచ్చింది. యాక్చువల్లీ ఈ డివిజన్ని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలంతా జరిగింది. యాక్చువల్లీ ఆ టైంలో మా బంకిమచంద్ర చటర్జీ రాసిన ఈ పాట ఫేమస్ అయిపోయింది. యాక్చువల్లీ అది ఫేమస్ అయిపోయి ఆ టైంలో అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఆ రెండుగా విడిపోయిండే బంగాల్ని దాన్ని మళ్ళీ కలిసేదానికి స్ఫూర్తినిచ్చింది. యాక్చువల్లీ ఈ పాట అంటే ఒక పాటకు అంత పవర్ ఉంది అన్నమాట. యాక్చువల్లీ అంటే దాంట్లో సారం ఇంత. యాక్చువల్లీ మనందరికీ కూడా మాతృభూమి భారతదేశం, మా అందరికీ కూడా మదర్ అమ్మగారు అంటే మనకు భారతమాత అనే ఒక భావంతో ఈ ఒక గీత రాయడము, ఒక గీతతో ఒక రాజకీయ విప్లవం, ఒక చరిత్రలో ఒక పెద్ద మలుపు తీసుకొని వచ్చిన పాట ఇది. యాక్చువల్లీ సో ఈ పాట మనకు అలాగే స్ఫూర్తినివ్వాలి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనందరూ కూడాను ఒకే దేశంలో ఉన్న ప్రజలు అనే ఒక భావనతో వేరే రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఆధారితంగా కానీ, భాష ఆధారితంగా కానీ, లేదా ఇంకొక ఆధారితంగా కానీ అందరిలో కూడాను ఎటువంటి విభేదాలు లేకుండా చూసుకుంటూ సో మనం అందరూ కూడా ఒక భారత మాత ముద్దు బిడ్డలుగా అందరూ కూడా భారతదేశ